ఏయ్, ఎక్కడికి చేస్తున్నారు? పనుంది. ఇక్కడేం పని చచ్చింది? శవాలతో మాట్లాడాలి. అవి మాట్లాడి చావో. వెతిద్దాం పద భూమి. చంపుతా, నరుకుతా. అట్లే జుట్టు పీకి పిచ్చుకోకూడదుతా జరుగు. చచ్చిన లోపలికి రానిచ్చి చావను. మాతో వస్తువు పోయినది వెతుక్కోవాలా? ఏం పోయి చచ్చింది? బంగారం. మీ మొహాలకి గిల్ట్ తప్ప బంగారం వేసుకుని చచ్చేంత సీన్ చచ్చిందా? ఏంట్రా ఎక్కువ వాగుతున్నావు? నన్నే కొడతావా? నిన్ను చంపేస్తాను రా. చచ్చినాడా? ఆయననే పట్టుకుంటావరా? Stop it. ఏం జరుగుతుంది ఇక్కడ? కనపడటం లేదా డాక్టర్ గారు? పేషెంట్తో ఎందుకు గొడవ పడుతున్నావు? నేను లోపలే చచ్చాను, వాళ్లే వచ్చి చచ్చారు. అసలు మీరెందుకు వచ్చారు? అసలు మీరెందుకు వచ్చారే? ఏంటిది? ఒకే ప్రశ్న ఒకరినొకరు అడుగుతారేంటి? అందరూ కలిసే వచ్చారుగా. నేను వేరేగా వచ్చానా? నేను కూడా ఏరేగానే వచ్చాను. అసలు అందరూ కలిసి ఇక్కడికి ఎందుకు వచ్చి చచ్చారో అడగండి. నీ చేతికున్న డైమండ్ గోల్స్ ఏది? అదే వెతుకుతూ వచ్చాను. అదే ఎతుకుతూ శవాల గదికే ఎందుకు వచ్చావు? శవాలు కొట్టేసినాయని అనుమానమేమోనే. మేము నేల మీద వెతుకుతూ వచ్చాం. కాసేపటి తర్వాత తలెత్తి చూస్తే శవాల గది కనిపించింది. నందికాచారం ఇంకా రాలేదేంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? వచ్చిన దగ్గర నుంచి మార్చరీ రూమ్ చుట్టూనే తిరుగుతున్నావేంటే? ఏమైంది నీకు? ఏంటి ఏమైంది? అదిగో అయ్యగారు వచ్చారు. మళ్ళా మొదటి నుంచి చెప్పిసావురా జుట్టు పీనుగా. ఏంటి విరాట్ సార్, నా బ్రేస్లెట్ పోయింది, వెతుకుతూ వచ్చాను. ఈ పాడేరు ముద్దు ఎందుకు వచ్చిందో అడగండి. నీ సున్ని ఏడ పడిపోయినాదో, నీ చేతి కొలుసు ఏడ పారేసుకున్నావో నాను ఎదుకుదామనే వచ్చాను. విరాట్ సార్ కార్లో నా చున్నీ ఉంటుంది. కావాలంటే ఇప్పుడే వెళ్ళి చెక్ చేసుకో. నన్నే అనుమానిస్తావేంటే? మరి ఈ చున్నీ ఎవరిదమ్మడు? బాబోయ్, నాకు మెంటల్ ఎక్కేలా ఉంది. ఒక్కరూ ఒక శృతిలో లేరు. నాకు మెంటల్ ఎక్కేలా ఉంది. నాకు మెంటల్ ఎక్కి చచ్చింది. నాకు అసలు ఒక్క ముక్క కూడా అర్థం కాక పిచ్చెక్కేలా ఉంది. అందరం ఇక్కడ నుండి బయటికి వెళ్ళి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోదాం. పదనందిక, నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,